అన్నయ్య కూడా తప్పకుండా ఓటేయండి. సూర్య స్వామి గారిని వేసించండి. దీనివల్ల మీకు అభిప్రాయం చెప్పండి ఒకసారి. ఓకే అన్న చెప్పండి. 29వ వార్డు బలపరిచిన మన సూర్యం సోమయ్య గారిని 29వ వార్డుకి బలపరిచారు. కాకపోతే మనది తెలిసేవాడేలే కానీ మనము ఇట్లా అయితే గెలుస్తామని పెట్టేసిర్రు. మేమానంతో అందరూ వేసే వాళ్ళే ఉన్నారు. మేమందరం అట్లా వేస్తాము. మాకు అయితే అప్రాంతాలు లేవు. వాళ్ళే ఉన్నారు. అట్లనే మేము కూడా మంచిగానే చేయాలనుకొని కూడా బాబాయ్ నిలబెట్టాము. సోమయ్య గారిని నిలబెట్టాము. దానికి వల్ల ఇప్పుడు మనకి ఏదన్నా కష్టం వచ్చినా కూడా, ఎవరికి ఏమైనా కూడా, ఏ సమస్య అయినా కూడా, ఎవరన్నా చనిపోయినా, ఎవరన్నా ఉన్నా, ఏదన్నా వచ్చినా కూడా, ఒక పిల్లల పంచాయతీ పెద్దల పంచాయతీ అయినా కూడా ముందుగా వచ్చేటోడు తను ఒక్కడే ఉన్నారు. మాకు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు. ఏ పని కూడా ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా మా మనస్ఫూర్తిగా అతను గెలిపించాలని మేము ముందుకు వస్తున్నాం. ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ప్రజల స్పందన కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనము కాకపోతే గెలిపియాలనే ఉన్నది. అందరికి కూడా స్పందన కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మనం మందుల వారిలో కూడా వాళ్ళకి శ్మశాన వాటికే కట్టించాము. బాబాయ్ గారు కట్టించారు. దానివల్ల కూడా వాళ్ళు కూడా మనకి బాగానే స్పందిస్తున్నారు. వాళ్ళ అందులో కాకుండా కూడా వాళ్ళకి జీవన ఉపాధి వాళ్ళు ఏంటంటే పందులో చేస్తారు. బేరం ఏం లేకుండా పందుల బేరం చేస్తారు. వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు చేసినా కూడా బాబాయ్ 21 రోజు బాబాయ్ ఏం చేసిండు, 21 రోజు వాళ్ళతో పోరాడి వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పిస్తే ఈ పందులను చంపేస్తా అని చెప్పారు. అప్పుడు మేము 21 రోజు మేము బాగానే పోరాటం చేసిన వాళ్ళతోటి ఆ అభిమానంతో కూడా వాళ్ళు కూడా మనకు ముందుగా నడిపిస్తారు, వస్తున్నారు కూడా. మేము ముందుంటామని వాళ్ళు కూడా మాట ఇచ్చారు. మాకు ప్రచారం కూడా బాగానే ఉంది. మనం మాట్లాడడం కూడా బాగానే ఉన్నది. అందరు కూడా బాగానే మనకు స్పందిస్తున్నారు. బాగానే 300-400 మెజారిటీతో గెలుస్తాము. కాకపోతే ఒక 100-150 ఓట్లు పోతాయి కానీ తప్ప మిగతా అయితే మాకు పోవు. 100% అవి కూడా పోవద్దని మేము చూస్తున్నాంలే. కానీ ఇక ఎవరో ఒకరు బుద్ధి గడ్డి తింటది కదా, ఆ గడ్డి తిన వాళ్ళని మనం ఆపలేము కదా అన్నట్టు వదిలేస్తాము. వాళ్ళకు ఉండాలన్నది అంతే. మనకి ఏదైనా కూడా ఇప్పటి వరకైనా కూడా ఎన్ని సంవత్సరాల కాంచి, ఇప్పుడు నేను వచ్చి కూడా 26 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా కూడా మనకు ఆ ఇల్లు పుట్టినిల్లు. ఎవరికైనా కూడా ఏదిన్నా ఏలా ఎంతవరకైనా కూడా అది మనకి మన సొంతం పుట్టినిల్లు లాగానే ఉన్నది. కాబట్టి మేము అందరం అభిమానం నుంచి ఓట్లేసి గెలిపించాలని